ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు హెచ్చరికగా దేవుని ఒక్క మాట, యేసు రాజుగా రానై ఉన్నాడు. రాబోతున్న ఆ రాజు మనల్ని కూడా తీసుకొని పోతాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఆ రాజు రానై ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా, మనం మాలిన్యాన్ని కడుక్కొని నీతిమంతులుగా, నిర్దోషులుగా, అపవిత్రులు కాకున్నట్టు పవిత్రులుగా మనమందరం ఉండాలని, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని మీ అందరికి కూడా హెచ్చరికగా ఒక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను. ఏదోన తోటలో అయితే ఆదామవ్వలు జీవవృక్ష ఫలాన్ని తిననీక దేవుడు బయటకు తోసివేశాడో, ఆ ఆదాము అవ్వులకు లేని భాగ్యం ఆ రోజు ఈరోజు ఈ లోకంలో ఉంటున్న నీకు నాకు కలుగు ఉండే అంత ఆ భాగ్యాన్ని ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని ఈరోజు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యము, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవుగలవాడు వినుగాక. జయించిన వానికి దేవుని పరదేశిలో జీవవృక్ష ఫలములు నేను తిననిద్దును. ఆ రోజు ఆదామవులు తప్పులు చేశారు, తినవద్దన్న పండును తిన్నారు. ఆ పండును తిని లోకంలో ప్రియ దేవుని బిడ్డల శాపాన్ని పాపాన్ని కట్టుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో, ప్రియ దేవుని బిడ్డల ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవుగలవాడు వినుగాక. జయించిన వానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములు. ఈ లోకంలో ఎవడు జయిస్తాడో, ఈ లోకంలో ఎవడైతే పాపాన్ని, శాపాన్ని, ఈ లోకంలో వ్యభిచారాన్ని సమస్తమును ఎవడు జయిస్తాడో వాడికి దేవుడి పరదేశంలో జీవవృక్ష ఫలములు తిన్నిస్తాడంట దేవుడు. జయించాలంటే యుద్ధ రంగంలో ఉన్నావంటే వాక్యం అనే ఖడ్గమును చేయబట్టుకో. సమస్త దుర్నీతిని పైన యుద్ధం చేయి, అవినీతిపై యుద్ధం చేయి, పాపంపై యుద్ధం చేయి. రక్తము కారనంతగా దేవుడు స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. నువ్వు రక్తం కారేంతగా పోరాటం చేయలేదేమో. రక్తము కారేంతగా పోరాటం చేయి. లోకములో ఆత్మ సంబంధమైన యుద్ధము, ఈ లోక సంబంధమైన వారుగా వండుకోకుండా ఆత్మ సంబంధంగా ఈ లోకములో ప్రతి మనిషిని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి